ఆయనని ఇష్టపడతారు, ఎంత ఆ పార్టీ ఇక్కడ స్థిరపడగలుగుతుంది, తర్వాత ఆయనే హైదరాబాద్లో ఎంత కాన్సన్ట్రేషన్ చేయగలడు. ఆయనకి ఓకే. అక్కడి సమస్యలే ఉక్కిరి బిక్కిరి అవుతా ఉన్నాయి. హ్మ్. ఆయన అక్కడ ఉప ముఖ్యమంత్రి, అక్కడ కార్యకలాపాలు చూపెట్టాలి. తర్వాత చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయ కురువృద్ధుడి నుంచి జనసేనను కాపాడుకోవాలా. హ్మ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఒక హైడ్రా లాంటి వ్యక్తి, ఒక అమీబా లాంటి వ్యక్తి. పక్కకున్నాడిని మింగేసే స్వభావం. ఓకే. అవసరమైతే జనసేన అనే దాని ఉనికి కూడా లేకుండా చేయగలిగినంత రాజకీయ సమర్థత ఆయనకుంటది. కాబట్టి ముందు పవన్ కళ్యాణ్‌కు నా సలహా ఏందంటే, మీరు మీ రాష్ట్రం లోపల బలపడండి. మీ కార్యకర్తలను అట్లనే ఉంచుకోండి. వాళ్ళెవరిని చంద్రబాబు నాయుడు వైపు పోనివ్వకండి. పదే పదే అవసరం ఉన్నా లేకున్నా చంద్రబాబు నాయుడు రాజనీతిజ్ఞతను, ఆయన చాణుక్యాన్ని చాలా పొగుడుతూ, మీ నాయకత్వంలో ఏం పెద్ద పసలేనట్టుగా ఇట్లాంటి భ్రమలు కల్పిస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు చేసే బదులు పార్టీని ఆ రాష్ట్రంలో డెవలప్ చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆప్ ఉందమ్మా. ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. వాళ్ళు చేసినారు అంటే వాళ్ళు ఒక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని కార్యక్రమాలు చేసి ఆ కార్యక్రమాలు పక్కకున్న రాష్ట్రాలలో కూడా దాని ప్రభావం చూపెట్టడం వల్ల ఆ పార్టీలు ఎదిగినాయి. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ అక్కడ వాళ్ళు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇచ్చినారు, అందరికీ విద్యా అవకాశాలు బ్రహ్మాండంగా చేసినారు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చాలా బాగా డెవలప్ అయినాయి. ఎందుకంటే నేను ఢిల్లీలో పనిచేసినాను, ఢిల్లీలో పరిస్థితులు రెగ్యులర్గా చూస్తుంటాను కనుక నేను చెప్తున్నాను. తర్వాత ఓకే. పేదవాళ్లకు వైద్యము అనేది చాలా బ్రహ్మాండంగా జరిగింది. హ్మ్. తర్వాత కుల మత రాజకీయాలతో సంబంధం లేకుండా వృద్ధులందరికీ తీర్థయాత్రలు అనేటువంటి ఒక కార్యక్రమం స్టార్ట్ చేసినాడు. ఓకే. ఫ్రీగా టెస్టింగ్ జరుగుతాయి, మందులు సప్లై చేస్తారు. ఇట్లాంటి ఎన్నో జనహితమైన కార్యక్రమాలు చేయడం వల్ల ఆప్ అనేది పక్కకున్నటువంటి పంజాబ్లో స్ప్రెడ్ అయింది. హ్మ్. సో అట్లా జనసేన స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయాలు ఏముంటాయి ఆంధ్రాలో ఓకే. చంద్రబాబు నాయుడును కాదని. అంటే అది ఖచ్చితంగా తెలంగాణలో ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ జనసేనకి అంత పాపులారిటీ లేదనా మీ అది ఉద్దేశం? ఎప్పుడవుతుంది? జనసేన అనేది ఒక రాజకీయ పక్షంగా స్థిరపడి హ్మ్. బీజేపీని, టీడీపీని కాదని తాను ఒక శక్తిగా ఎదిగి తన కార్యక్రమాల ద్వారా ఆంధ్ర ప్రజల యొక్క మనసును దోచుకుంటే, ఓహో ఆంధ్రాలో జరిగినట్టు మంచి పరిపాలన జనసేన పవన్ కళ్యాణ్కి తెచ్చే అవకాశం ఉంది తెలంగాణలో అనే భావన తెలంగాణ ప్రజల్లో వస్తుంది. ఓకే. ఒక్క అంతేగాని సెకండ్ మీరు ఆయననే ఉండండి. అక్కడ అంటే మీరు సెకండ్ చేసిన ఫిడేల్ కామెంట్ చేస్తా ఉన్నాడు కదా. సంబంధించి ప్రేమ్ గారి అభిప్రాయం తీసుకుందాం. ప్రేమ్ గారు, శరత్ గారు అయితే జనసేన పుంజుకోవడము. ఆయనే ఒక సైడ్ హీరో కదా ఆంధ్రాలో. హ్మ్. ప్రేమ్ గారు, సైడ్ ఏమండి హీరో అని అంటే ప్రెసెంట్ అయితే యాక్సెప్ట్ చేయలేని ఇప్పుడు పరిస్థితి శరత్ గారు. ఒక నిమిషం ప్రేమ్ గారు, పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు సైడ్ హీరో అని అంటే ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే అవునన్నా కాదన్నా కూటమి బలపడడానికి వన్ ఆఫ్ ద కీ రోల్. తన 21 మంది ఎమ్మెల్యేలను తను అది గెలిపించుకోవడంలో అప్పటి తన మాట, సత్తా అవసరం చాటారు. తీరిపోయిందమ్మా. ఇప్పుడు ఒక రాజకీయాల్లో అవసరం ప్రభంజనంగా తీరిపోయినాక వాల్యూ పవన్ ఉండదు. కళ్యాణ్ ఉన్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అది ప్రధానమంత్రి గారు అన్నారు కదమ్మా. ఖచ్చితంగా తుఫాన్ అయినా ప్రధానమంత్రి గారే అనేసి అన్నారు. ప్రధానమంత్రి మెచ్చుకున్నారు. ఆ, ఆయన కెపాసిటీ ఇవాళ క్యాపబిలిటీని అయితే తక్కువ అంచనా వేయడానికి అయితే లేదు శరత్ గారు. ఇదైతే ఒక విషయం అమ్మా, అవసరం తీరిన తర్వాత రాజకీయాల్లో వాల్యూస్ ఎట్లా ఉంటుంది అనేది నేను నా నిజ జీవితంలో చూసినానమ్మా. అసలు పార్టీని 2 సార్లు అధికారంలోకి తీసుకొచ్చిన డాక్టర్ చెన్నారెడ్డిని 5 నిమిషాలలో మార్చి పరిస్తున్నారమ్మా. నేను సజీవ సాక్షిని ఏం జరిగిందో. అసలు కాంగ్రెస్ శరత్ గారు పార్టీయే లేదు 1978లో. దేర్ వాజ్ నో కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ఐ పార్టీని స్థాపించి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉండి రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తెచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలలో అధికారాన్ని తొలగించినారు. మళ్ళా 1989లో మళ్ళీ మొత్తం కాయకష్టంతో పార్టీని అధికారంలోకి తెస్తే 2 సంవత్సరాలలో బయటికి నెట్టినారు. కాబట్టి రాజకీయాలలో ఎవరి అవసరం పర్మనెంట్గా ఉండదు. అంతెందుకమ్మా, వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావునే మెడలు పెట్టి బయటికి నెట్టినారు తెలుగుదేశం పార్టీలో వచ్చి. మీరు అదంతా ఏం చెప్తారమ్మా? ఓకే. ప్రేమ్ గారు, ఇప్పుడు మన ఎలక్షన్ ఆల్రెడీ చూశారు. ఉమ్, మన ఆయనే హీరో. ఉమ్. ఆ, కాబట్టి ఆయన అలా ఉండమంటే వాళ్ళు అక్కడ